మనం చూసినట్టు బ్రాన్స్టన్ సెమీఫైనల్ గెలిచి తర్వాతి మ్యాచ్ కు సిద్ధంగా ఉండమని రక్కు చెబుతాడు. అది విని రక్ భయపడి గదిలో బంధించుకుంటాడు. బలమైన యోధుడితో పోరాడటం బ్రాన్స్టన్ కలని, అందుకే రక్ శిక్షణ ఇచ్చాడని ఎవరో ధైర్యం చెబుతారు. ఆ ధైర్యంతో రక్ పోరాటానికి వస్తాడు. రక్ ధైర్యం చూసి బ్రాన్స్టన్ ఓర్గానో ఫిష్ చరిత్ర చెప్పడం మొదలు పెడతాడు. ఇక ముందుకు బ్రాన్స్టన్ రెక్తో 146 ఏళ్ల క్రితం నాకు 5 ఏళ్లున్నప్పుడు నేను అందరికంటే భిన్నంగా ఉన్నానని గమనించాను అంటాడు. నా ఆలోచనలు వేరుగా ఉండేవి. మానవుల పుస్తకాలతో వాళ్ళ సంస్కృతి, భాష నేర్చుకుని నాకు రాన్స్టర్ అని పేరు పెట్టుకున్నాను. ఆర్క్స్ పోరాడేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి. కానీ నేను చాలా శక్తిమంతుడిని కావడం వల్ల వాళ్ళను అర్థం చేసుకోలేకపోయాను. నేను వాళ్లకు నిప్పు, ఇల్లు వాళ్లకు నిప్పు, ఇల్లు మాటలు నేర్పించాలనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను దేవుని చేసి నా దగ్గరికి రావడానికే భయపడ్డారు. నా తల్లిదండ్రులు, సోదరుడు కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళు గొడవపడి పరిష్కరించుకుని రాత్రి కలిసి భోజనం చేసేవాళ్ళు. నేను మాత్రం వాళ్ళను దూరం నుండే చూసేవాడిని. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఒంటరిని. ఒకరోజు పెద్ద వర్షం పడుతున్నప్పుడు నేను నా వాళ్లకు దూరంగా ఉన్నాను. తిరిగి వచ్చేసరికి అంతా నాశనమైపోయింది. అప్పుడు నాకు తెలిసింది వాళ్ళు పోయినందుకు, నా కుటుంబం చనిపోయినందుకు నాకు బాధ లేదని. అప్పుడు తెలిసింది నేను ఎంత ఒంటరివాడినో. ఒకరోజు నేను పుస్తకం చదువుతుంటే రియాన్ హార్ట్ నాపై దాడి చేశాడు. నేను మిగతా ఓర్క్స్లా కాదని తెలిసి నా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపాడు. అప్పుడు నేను అతనికి నా పూర్తి కథ చెప్పాను. నా ఒంటరితనం అతనికి అర్థమైంది. నా పూర్తి శక్తితో పోరాడే వ్యక్తి కోసం చూస్తున్నానని చెప్పాను. అప్పుడు అతను తన కళ గురించి, యమటో ది హీరోకి తను సహచరుడని చెప్పాడు. వాళ్ళ లక్ష్యం కైజర్ రెస్పెక్ట్ను ఓడించడం అని చెప్పాడు. నాకు ఆ ఆలోచన నచ్చి అతనితో చేరాను. ఈ ప్రయాణంలో నాలాంటి బలమైన వాళ్ళు నీకు తారసపడతారని రియాన్ మాట ఇచ్చాడు. నేను సాహస యాత్రికుడినయ్యాను. మేమిద్దరం కలిసి ఓరికామా ఫిష్ను స్థాపించాం. నాలాంటి శక్తిమంతులు కొందరు మాతో కలిశారు. అందరికీ వేర్వేరు శక్తులున్నాయి. కానీ నేను ఓర్క్స్లా నా పూర్తి శక్తితో పోరాడే వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాను. నేను ఒక శిక్షణ ప్రణాళిక తయారు చేశాను. కానీ దాన్ని ఎవరూ పూర్తి చేయలేరని మెజడండంతో ఇష్టం లేకున్నా ఓటమిని అంగీకరించాను. కానీ తర్వాత నువ్వు దొరికావు. జీవితం నన్ను మళ్ళీ ఆశ్చర్యపరిచింది. నేను ఎక్కువ మాట్లాడానేమో. సరే, ఇవన్నీ వదిలి మన మ్యాచ్ మీద దృష్టి పెట్టు. రెక్ ఆలోచిస్తాడు. ఈ 2 ఏళ్లలో మాస్టర్ బ్రాన్స్టన్ ఎప్పుడూ నా శిక్షణలో నాతోనే ఉన్నారు. నాకు శిక్షణ ఇవ్వడానికి ఆయన ఎంత సమయం పెట్టారో ఇప్పుడు అర్థమవుతోంది. నేను థ్రెడ్స్లతో దాడి చేసి ఇయర్ షాట్స్తో తప్పించుకోగలను. కానీ నేను నిజంగా ఈ విధంగా పోరాడాలనుకుంటున్నానా? క్వార్టా థమ్సప్ ఓర్క్స్కు చాలా ముఖ్యమని బ్రాన్స్టన్ చెప్పారు. రక్షణ లేకుండా పోరాడాలనుకున్నప్పుడే దాన్ని వాడతారు. శక్తిని వాడకుండా పోరాడాల్సి వచ్చినప్పుడు రిక్ బ్రాన్స్టన్కు బొటనవేలు పైకెత్తి చూపిస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మోర్స్నా, నువ్వు నిజంగా ఇది చేయాలనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు ఒకడు, క్షమించు రేడ్, మనం వేడి నీటి బుగ్గ దగ్గరికి కలిసి వెళ్ళలేమో అనుకుంటాడు. అప్పుడు రేడ్ అనుకుంటుంది, నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండేవాడివి, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు బ్రాన్సన్ అనుకుంటాడు, రిక్ నిర్ణయించుకున్నాక ఇక మాటలకు తావు లేదు. మరియు బ్రాన్సన్ కూడా రిక్ బొటనవేలు పైకెత్తి చూపిస్తాడు. ఇద్దరు ఒకరినొకరు బలంగా గుద్దుకుంటారు. ఆ దెబ్బ ధాటికి వారి చుట్టూ ఉన్న నీళ్ల బదులవుతుంది. వారికి కూడా గాయాలవుతాయి. అప్పుడు వారిద్దరూ తమ పూర్తి శక్తితో ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు. రిక్ అనుకుంటాడు, అసలు నేను ఎందుకు భయపడుతున్నాను? వీరి నుండి ఎందుకు పారిపోతున్నాను? వీరి వల్లే కదా నేను నా కలకు దగ్గర అయ్యాను. అందుకని నేను ఎలాగైనా వీరి రుణం తీర్చుకోగలిగితే దాని ముందు ఇది ఏమీ కాదు. అప్పుడు బ్రోమ్స్టర్ దాడుల వల్ల అరీనా రక్షణ కవచం పగలడం మొదలవుతుంది. అతను టెలిస్కు తన మానాను పంచుకొని చెప్పి అందరినీ అక్కడి నుండి మాయం చేస్తాడు. అప్పుడు కెల్విన్ అంటాడు, అసలు నువ్వు ఇప్పుడేం చేశావు? అప్పుడు అతను, నేను వాళ్ళందరినీ బయటకు పంపించాను. ఎందుకంటే వాళ్ళు గాయపడటం మీకు ఇష్టం ఉండదని అనుకున్నాను అని చెప్తాడు. అప్పుడు అరీనా రక్షణ కవచం పూర్తిగా పగిలిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు తాము అకస్మాత్తుగా బయటకు ఎలా వచ్చామని. అప్పటికే బ్రోమ్స్టాన్ రిక్ల పోరాటం వల్ల అరీనా నాశనమైపోయి ఉంటుంది. ఇప్పుడు స్నాప్, ఇదేం పోరాటం అంటాడు. ఏంజెలికా రిక్ బ్రోమ్స్టా మీద ఎక్కువ దాడులు చేశాడా అంటుంది. స్నాప్, కానీ బ్రోమ్స్టా దాడులు రిక్ కంటే బలంగా ఉన్నాయా అని అంటాడు. ఇప్పుడు బ్రోమ్సన్ రిక్ ను ఒక గుద్దు కింద పడేస్తాడు. రిక్ లేవడానికి కష్టంగా ఉంటుంది. అప్పుడు రిక్ బ్రోమ్స్టన్ తో చేసిన శిక్షణను గుర్తు చేసుకుని మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడతాడు. అప్పుడు బ్రోమ్స్టన్ రిక్ మళ్ళీ పోరాటం మొదలు పెడతారు. బ్రోమ్స్టక్ కు సరదాగా అనిపించడం మొదలవుతుంది. అతను రిక్ ను బలంగా గుద్ది దూరంగా విసిరేస్తాడు. దానితో అరీనా గోడ బద్దలవుతుంది. రిక్ చాలా గాయపడి ఉంటాడు మరియు అతను అనుకుంటాడు, నేను ఎంతే చేయగలనా? బహుశా నేను చాలా చేశానేమో. ఇంటికి వెళ్ళి పడుకోవాలి. గురువుగారు బ్రోమ్సన్ దీంతో సంతృప్తి చెంది ఉంటారని నమ్మకం. కానీ ఆగు, ఈయన చూస్తుంటే ఇంకా పోరాడగలరని అనిపిస్తోంది. కానీ నా శరీరం ఇప్పుడు పని చేయడం లేదు.
ఆగు, నేను ఇంకా నా వేళను కదపగలను. అప్పుడు అంజలిక, నా ఉద్దేశంలో ఈ పోరాటం ముగిసిందా అంటుంది. నెట్, ఇంకా లేదా అంటుంది. వెలిస్, అతను ఇంకా తీవ్రంగా పోరాడనే లేదా అంటుంది. రిక్ అనుకుంటాడు, రాక్షసుడైన బ్రోమ్స్టన్ కు ఇది ఒక పోరాటం, కానీ నేను ఇంకా అతని స్థాయిలో పోరాడలేదు, మరియు ఇది నా రుణం తీర్చడానికి సరిపోదు. అప్పుడు మనం చూస్తాం రిక్కీ సహజ సామర్థ్యం ఉత్తేజితం అవుతుంది. అప్పుడు రెడ్, ఇది గురువుగారు రిక్కీ సహజ సామర్థ్యం రెక్లో సోలవ అంటుంది. ఇది చూసి బ్రోమ్స్టన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు మెజిట్, చూడు, అతను ఆశ్చర్యపోయాడా అంటాడు. అంజలిక, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు నెట్, మేము బ్రోమ్స్టన్కు చెప్పకుండా రిక్కు శిక్షణ ఇచ్చామా అంటుంది. మెజిట్, ఈ శిక్షణ వల్లే అతను తన శక్తిని అదుపు చేసుకోగలుగుతున్నాడా అంటాడు. మరియు ఈ శక్తిని ఉత్తేజితం చేయడానికి ఏమి కావాలో కూడా మాకు తెలిసిపోయింది. అప్పుడు నెట్ అంటుంది, గురువుగారి సహజ సామర్థ్యాన్ని ఉత్తేజితం చేయడానికి తనంటే బలమైన శత్రువు ముందు తన పరిమితులను దాటడానికి సహాయపడే సంకల్పం ఉండాలి. అప్పుడు మెజిట్, ఈ సామర్థ్యాన్ని ఉత్తేజితం చేయడానికి మాయాజాలం లేదా శారీరక శ్రమ అవసరం లేదా అంటాడు. ఇది సంకల్ప శక్తికి సంబంధించిన విషయం. అప్పుడు రెనెట్, అసలు పోరాటం ఇప్పుడే మొదలైంది అంటుంది. దానికి కెల్విన్, మరి ఇప్పటిదాకా ఇక్కడ నాట్యం జరుగుతోందా అంటాడు. అప్పుడు రిక్, బ్రాన్స్టన్ మళ్ళీ పోరాటం మొదలు పెడతారు. అరీనా అంత దారుణంగా దెబ్బతినడం చూసి అందరూ నివ్వెరపోతారు. అప్పుడు బ్రాన్స్టన్ అనుకుంటాడు, నా స్థాయి పోరాటమే ఎందుకు కోరుకున్నానో ఇప్పుడు అర్థమైంది. కానీ నా మీద ఆధారపడి నన్ను పట్టించుకుని నాతోనే ఉండే స్నేహితులు నాకు ఉన్నారని నేను గమనించలేదు. నా కోసం ఏదైనా చేయగలరు. నేను ఒంటరిని కాదని నాకు తెలిసి ఉండాలి. అప్పుడు రిక్, బ్రాన్స్టన్ పోరాడి అలసిపోయి ఉంటారు. అప్పుడు అంజలిక అంటుంది, ఇప్పుడు వీళ్ళు తమ శక్తికి చివరి అంచునున్నారు. అప్పుడు కెల్విన్, తర్వాతి దెబ్బ వీళ్ళలో ఎవరు గెలుస్తారో నిర్ణయిస్తుంది అంటాడు. దాంతో బ్రాన్స్టన్, రిక్ పూర్తి శక్తితో దాడి చేసుకుంటారు. దానివల్ల అక్కడ పెద్ద పేలుడు సంభవిస్తుంది. అప్పుడు అంజలిక చివరికి ఎవరు గెలిచారు అని అడుగుతుంది. అప్పుడు మనం చూస్తాం బ్రాన్స్టన్ కి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అతను, మీరు నిజంగా చాలా బలవంతులు అంటాడు. చూడండి, ఇంత చేసినా నేను గెలవలేకపోయాను అని కింద పడిపోతాడు. అప్పుడు బ్రాన్స్టన్, నువ్వేం మాట్లాడుతున్నావు? నా కలను నెరవేర్చడంలో నువ్వు నాకు సహాయం చేశావు, అందుకే ఇది నీ గెలుపు అని అతను కూడా కింద పడిపోతాడు. 3 రోజుల తర్వాత రిక్కీ స్పృహ వస్తుంది. అతను క్షేమంగా ఉండటం చూసి అందరూ సంతోషిస్తారు. అప్పుడు రెనెట్ అంటుంది, పోయినసారి యునైటెడ్ స్కిల్ వల్ల స్పృహ తప్పినప్పుడు కోలుకోవడానికి వారం పట్టింది. ఈసారి మీ శిక్షణ పనికొచ్చింది. అప్పుడు రిక్ అంటాడు, అదంతా సరే గానీ ఈ బెల్ట్ నా దగ్గర ఏం చేస్తోంది? ఛాంపియన్షిప్ గెలిచింది మాస్టర్ బ్రాన్స్టన్ కదా. అప్పుడు బ్రాన్స్టన్ అంటాడు, లేదు, నిజానికి గెలిచింది నువ్వే. రిక్, నీ ధైర్యానికి ధన్యవాదాలు. కానీ ఆ స్థితిలో కూడా మీరు మిమ్మల్ని 30 సార్లు బాగు చేసుకోగలరని నాకు తెలుసు. ఆ పరిస్థితిలో నేను మిమ్మల్ని గెలవగలనని నాకు అనిపించడం లేదు. ఇది నిజం కాదు. నువ్వు చాలా శక్తివంతుడివి రిక్. మజెట్, ఆలిస్, రెనెట్ మీరందరూ నా కళ కోసం కష్టపడ్డారు. అందుకు ధన్యవాదాలు. అప్పుడు మజెట్ అంటాడు, తెలియదు బాస్, మీరేం మాట్లాడుతున్నారు? రిక్ అడుగుతాడు, అసలు ఇక్కడ ఏం జరిగింది? అంజలిక, మాస్టర్ బ్రాన్స్టన్ ను ఆశ్చర్యపరచడానికే మిగతా వాళ్ళు నీ ఇన్నెట్ స్కిల్ కు శిక్షణ ఇచ్చారు అంటుంది. అందుకేనా వీళ్ళు నా శిక్షణలో ఇంత సహాయం చేసింది? బ్రాన్స్టన్ ఆ బెల్ట్ నుండి మాయా స్ఫటికాన్ని తీసేస్తాడు. కానీ రెనెట్ ఆ బెల్ట్ మీద పెట్టడానికి ఇంకో స్ఫటికాన్ని తయారు చేసి ఉంచుతుంది. దాన్ని ఆలిస్ తన మాయతో అచ్చం మునుపటిలాగే మార్చేస్తుంది, ఎవరికి అనుమానం రాకుండా. అప్పుడు అంజలిక అంటుంది, నేను కూడా ఏమీ చూడనట్లే నటిస్తాను. అప్పుడు రిక్, అన్నట్టు మిస్టర్ రాయన్ వయసు ఎంత ఉంటుంది? జొమాటో కథలో అయితే అది 200 ఏళ్ల నాటిది. ఒకవేళ ఆయనే పుస్తకం రాసి ఉంటే అంటాడు. అప్పుడు ఆయన నిజంగా చాలా పెద్దవారై ఉండాలి. అప్పుడు బ్రాన్స్టన్ అంటాడు, ఆయన వయసు ఎంతో ఎవరికి తెలియదు, కానీ ఆయన ఇన్నెట్ స్కిల్ వల్ల ఎక్కువ కాలం బతకగలడు. మరి ఆయన ఆ సమయంలో ఎక్కడున్నారు? ఏదైనా ప్రత్యేకమైన పని మీద వెళ్ళారా? అలాంటిదేమీ లేదు. పుస్తకాలు తిరిగిచ్చే గడువు మర్చిపోయి పారిపోయాడు. ఇక్కడ స్నాప్ కెల్విన్తో బ్రాన్స్టన్ మరియు రిక్ ఛాంపియన్షిప్ను తిరస్కరించారు. వాళ్ళ పోరాట చరిత్రను కూడా తొలగించేశారు అంటాడు. దానివల్ల నువ్వు మళ్ళీ ఛాంపియన్ అయ్యావు. అప్పుడు కెల్విన్, కానీ నేను నన్ను ఛాంపియన్గా ఒప్పుకోను అంటాడు. దానికి స్నాప్, దయచేసి అంటాడు, మాకు మీ అవసరం ఉంది, కనీసం ఈ బెల్ట్ అయినా ఉంచుకోండి. అప్పుడు కెల్విన్ దానికి ఒప్పుకోడు. ఇక్కడ అందరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ తినడానికి సామాన్లు సర్దుకుంటున్నారు. రామ్సన్ అనుకుంటాడు, రాయ్నాట్, నా కళ నెరవేరింది. అప్పుడే ఎలిస్ అంటుంది, ఏంజెలా వెళ్ళిపోవాలా? అప్పుడు ఏంజెలా, క్షమించండి, నేను ముందు మా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఎలిస్, మా ఇంటికి ఆడుకోవడానికి వస్తానని మాట ఇవ్వు. ఏంజెలికా మాట ఇచ్చి బ్రాన్స్టన్ దగ్గర శిక్షణ తీసుకుంటానని చెబుతుంది. అది విని అతను ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావు ఏంజెలికా అంటాడు. చావాలనుకుంటున్నావా? అప్పుడు బెంజర్, నేను నిర్ణయించుకున్నాను, నిన్ను చేరుకుని ఒకరోజు నిన్ను దాటిపోతాను అంటుంది. మళ్ళీ కలుద్దాం అంటే మళ్ళీ పారిపోతున్నావా? అవును, ఖచ్చితంగా. నాలాంటి ర్యాంకర్ శిక్షణ కొనసాగించాలి. మంచి జోక్. నువ్వు ముందే అలాంటి ర్యాంకర్వి, పర్లేదులే.
ఇప్పుడు చెప్పు, ఇక్కడి నుండి ఎంత దూరం వెళ్ళాలి? మా ఇల్లు ఇక్కడికి 28 కిలోమీటర్లు. జోక్ చేస్తున్నావా? ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టింది? మాకు 3 రోజులు పట్టింది. రావడానికి 3 రోజులు పడితే వెళ్ళడానికి నెలలు పడుతుంది. దానివల్ల అన్నీ చెడిపోతాయి. ఎలిస్, చింతించకండి, గుర్రాలకు మాయా స్టెరాయిడ్లు ఇద్దామంటుంది. మనం చూస్తుండగానే మెజెట్ తన మాయతో గుర్రాన్ని శక్తివంతం చేస్తాడు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమవుతారు. రోనెట్ మాస్టర్, మనం వేడినీటి బుగ్గకి ఎప్పుడు వెళ్తున్నాం అని అడుగుతుంది. అది విని రిక్, ఏంజెలికా సిగ్గుపడతారు. రిక్, కానీ అది అప్పుడు జరగాలి కదా అంటాడు. నేను మ్యాచ్ గెలిస్తే. అప్పుడు రోమ్సన్, నువ్వు గెలిచావు అంటాడు. రిక్ రోనెట్ను వేడినీటి బుగ్గ దగ్గర ఊహించుకుంటూ, నిజానికి నేను గెలవలేదు, అందుకే నిన్ను ఇప్పుడు తీసుకువెళ్ళలేను అంటాడు. మిజెట్, నిజమే, మ్యాచ్ డ్రా అయింది. సరే చూద్దాం అంటాడు. ఇంటికి ముందు ఎవరు చేరతారో చూద్దాం. రిక్ గెలిస్తే వేడినీటి బుగ్గకి వెళ్తాడు. ఓడితే అతని శిక్షణ 100 రెట్లు పెరుగుతుంది. అయ్యో వద్దు, అలాగైతే నేను 10 సార్లు చేస్తాను అంటాడు రిక్. వ్యాలీ మ్యాచ్ మొదలు పెడుతుంది. బ్రాన్స్టన్, మిజెట్ పరిగెడతారు. రిక్ రోనెట్తో, చింతించకు, నిన్ను తప్పకుండా వేడినీటి బుగ్గకి తీసుకువెళ్తాను అంటాడు. కానీ ముందు నా ఈ 100 రెట్ల శిక్షణ ఆపాలి అని పరిగెడతాడు. అప్పుడు వ్యాలీ, సోనెట్ వెళ్ళిపోతారు. పరిగెడుతూ రిక్ అనుకుంటాడు, సాహసికుడిని అవ్వాలన్న నా కల నెరవేరింది. కానీ ఇక్కడితో అయిపోలేదు. నా తర్వాతి కల నా కోసం ఎదురు చూస్తోంది. 30 ఏళ్లలో కలలు కనడం తప్పు కాదు. దీంతో ఓషన్ న్యూ అడ్వెంచర్ మొదటి భాగం పూర్తయింది.